హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే పొద్దుగాల లేచినాం, ఎందుకంటే సోమవారం కాబట్టి పొద్దుగాల ఊడ్చి తుడిసారికి అయితే పొద్దుగాల లేచినాం. మేము లేచేసరికి అయితే వర్షం పడుతుంది. కొన్ని బట్టలు ఉంటే ఇక వాషింగ్ మిషన్ వేద్దాం అనుకున్నాం అని చెప్పి వేయలేదు. వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇక చూపిస్తాను. ఆల్రెడీ మొక్కేస్తుంది మా పీడం, ఆల్రెడీ ఆడికి మొత్తం నీట్గా కంప్లీట్గా తుడిచినా, ఎంత తుడిచినా కానీ వర్షం పడుతుంది. ఇక వర్షం ఫుల్ పొల పడుతుంది. పొద్దున నుంచి పడుతుందా రాత్రి నుంచి పడుతుందో తెలియదు, కానీ మేమైతే లేసరికి అయితే వర్షం పడ్డది. సాటర్డే రోజు అయితే హాలిడేనే, సండే హాలిడేనే, కానీ సాటర్డే హాలిడే అని చెప్పి ఎట్లా మా బిడ్డని కమ్మి పోకుంటావే అని చెప్పినాం. కానీ మా బిడ్డ తర్వాత అర్థమైంది ఈ రోజు హాలిడే, స్కూల్ బస్సులు పోతలే, ఏం బతులే అని చెప్పేసి చెప్పేసారు. ఇక నిన్నైతే ఇక వాడ కోసం అని చేస్తే కొన్ని ఇలా బోట్ వేసింది మా అమ్మ, కొంచెం మటన్ వేసింది, కొంచెం కింద అవి పాల డబ్బా వచ్చేసినప్పుడు అయితే వేయాలి. కానీ ఇప్పుడు వర్షం పడుతుంది, అది ఎంత డబ్బా వల్ల ఏం చెప్పేవరా ఇబ్బంది. అన్ని వాటర్ అన్నా ఓకే తెచ్చిన ఆడికి కడిగినాం. కానీ ఈ వర్షం స్కూల్ టైం వరకు తగ్గుతుంది. మునక్కాయ, వంకాయ, బెండకాయ ఉన్నాయి. అవి కొన్ని వేసి సాంబార్ అయితే వేసుకోవాలి. పప్పు టైపు కొన్ని గ్యారెలు కూడా వేయాలి. ఎందుకంటే బాగా రోజులే పప్పు యొక్క కూరగాయలు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ వాతావరణంకి అయితే కూరగాయలు అయితే తినబుద్ధి కాదు. తినబుద్ధి ఎందుకు కాదు, కానీ పప్పు అయితే కొంచెం అయితే మళ్ళీ ఇవాళ సోమవారం ఫాస్టింగ్ కాబట్టి పెద్దగా కూరగాయలతో తినబుద్ధి కాదు. పప్పు చారు అయితే సరిపోయారు ఇద్దరును. మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కూరగాయల మీద ఉండదు. ఫాస్టింగ్ రోజు అయితే కూరగాయలతో తింటారు, తినకపోతే ఏం చేద్దాం. కానీ ఇప్పుడైతే పప్పు అందుకే అని చెప్పి అయితే పప్పు చేసుడే. ఇల్లు అయితే మొత్తం గడిగితే మొత్తం అయిపోయింది. టైం 7. దీపాలు అయితే వెలిగించడం అయిపోయింది. ఈ గారెలు అయితే వేయాలి. ఇప్పుడు ఈ పప్పు గాడు కూడా అయ్యా నానబెట్టింది అనుకో, గారెలు అయ్యేలోపు మంచి నానుతుంది, కుక్కర్ అని పెట్టచ్చు. ఓకే, ఇదైతే వేసేయి. ఇప్పుడు దీనికి పప్పుకి బెండకాయలు ఇప్పుడు తీయన్నా, కొంచెం ఆయనక తీసుడా తీసి పెట్టుకున్నా. ఇవి నిన్ననే రెడీ చేసి పెట్టినాం. మన బిడ్డకి ఇది మరి స్నాక్స్ ఇది తీస్తుంటుందో, గారెలు తింటే ఏం కదా అని మరి గారెలు అయితే తీసుకోవదాం, లేకుంటే లేదు. గారెలు ఇప్పుడు కుక్కరు తర్వాత పెడతా, గారెలు అయిపోయినాక పెట్టు. మళ్ళీ అటు కాకుండా ఇటు కాకుండా అయింది అనుకో, ఇటు కాకుండా అయింది. ఈ డబ్బా ఖాళీ నీళ్ళు, ఇది ఖాళీ డబ్బా. ఇదైతే ఫిల్టర్ నుంచి కడిగేసి అయితే పెట్టేసుకున్నది. మా పాపకి అయితే స్నాక్స్ కి అయితే గారెలు అయితే వేస్తాను. 2 వాయిలు అవుతాయి, కానీ 2 వాయిలు అవుతాయి. ఒకటి నీకైతే ఇవాళ ఎట్లా మా పాపనైతే లేపినాం. లేచింది. లేపితే స్నాక్స్ కానీ గ్యారెలు చేస్తానని లేరా అంటే లేతలేదు. ఇక చూడు తొందరగా చూడు, నీకు స్నాక్స్ గ్యారెలు చేస్తాను, చూస్తావా? స్నాక్స్ మందాం అంతే. స్మైలీ గాడు మెల్ల వచ్చినాయో రాలేదో పాలు చూడాలి. మా బిడ్డ అయితే ఎడుతూనే ఉంటుంది. కొద్దిగా లేస్తుంది, లేమ్మంటే లేవది, అద్దంలో చూస్తుంది. చెప్పవు స్మైలీగా పాలొచ్చిన పర మమ్మీ పాలొచ్చిన చెప్పవు ఏంటి బాబన్న ఇంకోసారి నువ్వు నువ్వు మొక్కం తోమవారా స్మైలీగా? ఎందుకు తోమవు స్మైలీగా? తొందర తోమవురా, టైం అవుతుంది. 8:30 అవుతుంది. 8:30 అవుతుంది టైము, ఇంకైతే తోమలేదు. మమ్మీ తోమిపియమంటా, నువ్వు తోముతావా? ఎవరు తోమిపియాలి? అట్లుంటది మనతో. ఎందుకు మరి ఏం చేద్దాం మరి? సరే, ఇక మమ్మీ పని అయితే గ్యారెలు చేసి అయిపోయిందా? చాయ్ పెడితే కథ అయిపోతుంది. చాయ్ పెట్టినావు కదా, ఆల్రెడీ పెట్టినావు. చాయ్ పెట్టేసింది, కానీ తొందరగా మా బిడ్డ మొఖం తవ్వుతే చాయ్ పోసుకొని తాగుడే. స్నాక్స్ తాగు. మా మేడం ఆల్రెడీ మా బిడ్డని అయితే రెడీ చేస్తాను. నేనైతే రెడీ అయినా వాటర్ బాటిల్ అయితే వాటర్ పోసుకొని పోతాను. మా అమ్మ అయితే టిఫిన్ చేసింది, దోశలు ఇచ్చింది. మా బిడ్డకైతే తినిపించినాం. పొద్దుగాల మేము ఇట్లా గ్యారెలు చేసాం కాబట్టి
మా బిడ్డకు అయిపోతుంది. అందుకే చెప్పి మా బిడ్డనైతే వడగొట్టి స్కూల్ కాడ ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, వంకాయ కూర అదే సాంబార్కి వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఇవన్నీ మునక్కాయలు వేసేటివి ఉన్నాయి. కానీ ఇంకా టైం అవుతుంది. మా మేడం అయితే మమ్మల్ని అయితే వెళ్ళామన్నది స్కూల్కి. మా మేడం అయితే వర్క్ చేసుకుంటా అన్నది. పోయినాక పప్పు ఉడికి రెడీగా ఉన్నాయి, సాంబార్కి ఇక కూరగాయలు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక ఏమైంది రెడీ ఇంకెంతసేపు రెడీ అవుతావా చెప్పు. ఇవి ఏం కావాలి? ఇక 4 జతల గాజులు ఉన్నాయి, రోజు ఇక గిట్లనే ఉంటుంది కథ. ఇక రెడీ చేసి షూ అయితే రెడీ చేసేసి ఉన్నాయి. ఇక మా బిడ్డలు వేసేలోపు అయితే మేమైతే అన్ని బ్యాగులు అయితే రెడీగా పెట్టేసేసుకున్నా. అయ్యో పారా వాన పడుతుందా? నిజం ఒకసారి జర్రా వాన పడుతుంది అట సార్. అమ్మని అమ్మ వర్షం పడుతుంది జర స్మైలీ. మరి బండి తడవంగా వచ్చు, మరి బండి తోమంటావా? ఈ లాగైతే ఇక్కడికి అయిపోయింది. మా బిడ్డనైతే స్కూల్ కాడ అయితే వడగొట్టా. మరి బండి మీద వడగొట్టడా పోయి కార్లో వడగొట్టచ్చు, కానీ తుప్పులే పడుతుంది. బండి మీద వడగొట్టేసి మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంబ్రెల్లా పట్టుకోవాలా? ఎన్ని చేతులు ఉన్నాయి ఏంటిరా? గారెప్పలా ఎవరికి ఇస్తావు? నానమ్మ ఇస్తావా? సరే మరి బండి విన్న పోదామా? వర్షం తగ్గదు కానీ ఓకే బాయ్ చెప్పు అందరికి. బాయ్ బాయ్ అన్న. ఓకే.